హలో గైస్, ఈరోజు వీడియోలో మనం ఈఎంఐ రిపోర్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈఎంఐ రిపోర్ట్ అంటే మనకు ఓన్లీ బైక్ కొన్నా లేదంటే కార్ కొన్నా బ్యాంక్స్ ఈఎంఐ రిపోర్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఎక్సెల్ షీట్లో మీకు చూపిస్తాను అనమాట. ఎక్సెల్ షీట్ మీకు 2007 కానీ 2010 కానీ అన్నిట్లో సేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇదంతా కాలమ్స్ రోస్ అంటాం. ఓకే, ఇవన్నీ నేమ్ బాక్స్ ఫార్ములా బార్ అది. ఓకే, ఇప్పుడు మనం కొద్దిగా జూమ్ చేసుకుందాం. దానికోసం కంట్రోల్ బటన్ పట్టుకొని స్క్రోలర్ని ముందుకనండి. మనకి ఈ విధంగా అయితే జూమ్ అయిపోద్ది అనమాట కొద్దిగా. ఓకే, జూమ్ చేశాక ఇప్పుడు మనం ఈఎంఐ రిపోర్ట్ ఎక్కడైనా వేసుకోవచ్చు, ఏ సెల్లో అయినా వేసుకోవచ్చు. అన్నిటిని సెల్స్ అంటాం. ఓకే, రోస్ కాలమ్స్ ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటా ఆల్రెడీ. మనకి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలో డీలో వేయాలనుకుంటున్నాను. సిని డీని విడ్త్ ఇంక్రీజ్ చేస్తున్నాం ఫస్ట్. మనం లాస్ట్లో కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ మీకు ముందుగానే ఫస్ట్ ఇంక్రీజ్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ ఇంక్రీజ్ చేశాక మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు సెల్స్ ఒక 4 సెల్స్ సెలెక్ట్ చేసేసాం. 4 సెల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెర్జ్ సెంటర్లో నొక్కకుండా మెర్జ్ అక్రాస్ నొక్కుతున్నాం. అక్కడ మెర్జ్ అక్రాస్ ఆప్షన్ టైప్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట. అక్కడ సింపుల్గా మీరు ఏం చేయండి, టైప్ చేసుకోండి మనం ఏదైతే ఈఎంఐ రిపోర్ట్ ప్రిపేర్ చేసినామో. ఇప్పుడు నేను కార్ అయితే కార్ కొట్టండి, లేదు నేను స్కూటీ తీసుకున్నాను, స్కూటీ ఈఎంఐ రిపోర్ట్ అని చెప్పి టైప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మంత్లీ ఈఎంఐ రిపోర్ట్ అని చెప్పి టైప్ చేస్తున్నా. ఓకే, మనకు మంత్లీ ఈఎంఐ అంటే మంత్కి ఎంత ఈఎంఐ కట్టుకోవాలి అని ఇక్కడ మంత్లీ ఈఎంఐ రిపోర్ట్ అని చెప్పి టైప్ చేసేసాం. ఇక్కడ సింపుల్గా దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఇవన్నీ కూడా లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు, మీకు సింపుల్గా ముందే తీసుకుంటున్నాను అనమాట. దాని యొక్క కలర్ ఇవ్వచ్చు, మీకు ఇక్కడ ఫిల్ కలర్ ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోవచ్చు. నేను ఆరెంజ్ పెడుతున్నా. ఇక్కడ మంత్లీ ఈఎంఐ రిపోర్ట్ మనకి ఏది కావాలి. ఓకే, దానికి కలర్ దాన్ని కూడా కలుపుతుంది. ఇక్కడ మనకి సైడ్ హెడ్డింగ్స్ వచ్చేసి పర్టికులర్ అమౌంట్ని టైప్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో పెడుతున్నాం. ఇంకా బోల్ట్ కూడా వేస్తున్నాం ఎందుకంటే హెడ్డింగ్స్ కాబట్టి. ఓకే, మనకు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ అమౌంట్ ఇక్కడ టైప్ చేసుకోండి. లోన్ అమౌంట్ అని చెప్పి టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏమో లోన్ అమౌంట్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ అమౌంట్ లోన్ ఎంత తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ మనకి ఇప్పుడు స్కూటీ తీసుకున్నాం. స్కూటీ ఎంత ఒక 1,20,000 ఉంది అనుకున్నాం. మన దగ్గర ఓన్లీ 30,000 ఉంది, ఇంకో 90,000కి నేను లోన్కి వెళ్తున్నాను. ఓకే, అక్కడ 19,000 అని చెప్పి టైప్ చేసేసినాను. వాడు అట్టిగేడు కదా, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తాడు. ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పి టైప్ చేసుకోండి. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఎంత ఇంట్రెస్ట్ రేట్ వేస్తాడో ఇప్పుడు పర్ మంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బయట తీసుకుంటే 1 రూపీ 2 రూపీ అట్లా ఉంటుంది. ఓకే, బ్యాంక్స్లో ఏంటంటే 15%, 16%, 18% అట్లా ఉంటుంది. అది ఇయర్ మొత్తంకి అనమాట. ఓకేనా, నేను 15% తీసుకుంటున్నా యావరేజ్గా. తర్వాత ఎన్ని ఇయర్స్లో కడదాం అనుకుంటాను, ఇయర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 ఇయర్స్ తీసుకుంటున్నాను. మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది మనకి? 3 ఇయర్స్లో 90,000 కట్టాలి అంటే మంత్లీ ఎంత కడితే మనకు సరిపోద్ది. ఓకే, మంత్లీ ఈఎంఐ అని చెప్పి టైప్ చేసేస్తున్నాను. ఇక్కడ మంత్లీ ఈఎంఐకి ఫార్ములా ఏంటంటే సింపుల్గా ఈక్వల్స్ టు పిఎంటీ పర్ మంత్ టైం. ఓకే, ఓపెన్ బ్రాకెట్ వేసిన తర్వాత ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంది, D11లో ఉంది. దాన్ని మనం 12 monthsతో డివైడెడ్ బై చేయాలన్నమాట. తర్వాత కామా, తర్వాత నెక్స్ట్ ఇయర్స్ తీసుకోండి, D12 ఇంటూ 12 months. దీన్ని కూడా 12 monthsతో డివైడెడ్ బై చేయాలి. తర్వాత కామా, తర్వాత మైనస్ లోన్ అమౌంట్ తీసుకోండి. లోన్ అమౌంట్ ఎక్కడ ఉంది? 90,000. ఎక్కడ ఉంది? D10లో ఉంది. ఓకేనా, D10 టైప్ చేసిన తర్వాత క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేయండి. ఇదే అండి సింపుల్గా ఫార్ములా. మనకి ఇప్పుడు మంత్లీ ఎంత కట్టాలో ఇక్కడ మంత్లీ ఈఎంఐ దగ్గర వచ్చేస్తుంది. అక్కడ మనకు డాలర్ సింబల్ వచ్చింది. డాలర్ సింబల్ రిమూవ్ అయిపోవాలంటే సెలెక్ట్ చేసుకొని అక్కడ కామా స్టైల్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని. ఓకే, 3,119 రూపీస్ మనకైతే 0.88 మనకు వచ్చిందనమాట మంత్లీ ఈఎంఐ. 3 years మనం అంతే కడితే సరిపోద్ది. ఇవో నేను క్యాల్కులేటర్ తీసుకున్నాను. 3120 ఇంటూ 3 years. 3 yearsకి ఎన్ని మంత్స్ ఉంటాయి మనకు? 36 అంటే కంప్లీట్గా ఎంత కడుతున్నాం మనం? 90,000కి 1,12,320 రూపీస్ కడుతున్నాం. ఇది కూడా మనం సింపుల్ ఇక్కడ తీసుకోవచ్చు ఫార్ములాలో. ఇక్కడ టోటల్ ఎంత కట్టినామో ఇక్కడ టైప్ చేస్తున్నా. టోటల్ అమౌంట్ కోసం టోటల్ అమౌంట్కి ఫార్ములా ఈక్వల్స్ టు కొట్టిన తర్వాత మనకి మంత్లీ ఈఎంఐ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోండి. D13లో ఉంది. ఇంటూ 3 years తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 36 అని చెప్పి టైప్ చేసుకోండి. ఒకవేళ మీరు 2 years తీసుకున్నారు అనుకోండి అప్పుడు 24. ఒకవేళ 4 years తీసుకుంటే 48. 5 years అయితే 60 అట్లా. ఓకేనా, ఇప్పుడు నేను 3 yearsకి తీసుకున్నాను. ఓకే, 1,12,315 రూపీస్ ఎక్స్ట్రా కట్టిన.
అంటే ఎంత ఎక్స్ట్రా కడుతున్నామో కూడా మళ్ళీ తీసుకోవచ్చు. ఎక్స్ట్రా అమౌంట్ ని క్లిక్ చేసి ఫస్ట్ ఈజ్ టు టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందో అది తీసుకోండి. దీన్ని లోన్ అమౌంట్ తో మైనస్ చేయండి. లోన్ అమౌంట్ ఎక్కడ ఉంది? D10 లో ఉంది. ఎంటర్ నొక్కండి. సింపుల్ గా మనకి ఎక్స్ట్రా ఎంత కట్టినాం? 22,315 రూపీస్ ఎక్స్ట్రా కట్టినాం. ఇంకా ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని సింపుల్ గా ఆల్ బోర్డర్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకా మనకు వచ్చిన రిజల్ట్స్ ని బోల్డ్ కూడా వేసుకోవచ్చు. మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈఎంఐ రిపోర్ట్. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.